అమ్మ ఈ మధ్యలో కులాంతర మర్డర్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా బోడుపులకు చూసాము. ఇట్లనే మన పెద్ద క్యాస్ట్ అని చిన్న క్యాస్ట్ అని చిన్న క్యాస్ట్ అమ్మాయిని చంపడం జరిగింది. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారమ్మా? అదే నాకు కోపం వచ్చింది. అయితే అక్కడ ఒక అతను వచ్చి చెప్పిండు. అయితే ఎట్లా మీడియా వాళ్ళు అడిగాను. అడిగితే నేను విని గొల్లోళ్ళు పిల్లని చేసుకున్నాను చిన్న క్యాస్ట్ అని అన్నప్పుడు నాకు కోపం వచ్చింది. అసలు కులాల గురించి మాట్లాడేటది నాకు నచ్చదు. అయితే అక్కడ నాకు కోపం వచ్చింది. కొంచెం కోపం బాగానే వచ్చింది. అయితే గొల్లోళ్ళ చిన్న కులమా అంటే మరి చేసుకునేటప్పుడు తెలియాలి కదా, అట్ట మాట్లాడకూడదు కదా. నీ కులపిచ్చితోటి ఇప్పుడు మళ్ళా గొల్లోళ్ళకి రెడ్లకు పెట్టాలనే కదా, ఇది మళ్ళా కుల రాజకీయం చేయాలనే కదా. నీకుంటే ఉందే కులపిచ్చి, అట్లా లేకపోద్దు. కులాన్ని తీసి చిన్న కులం అని మాట్లాడేది హక్కు ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఏమన్నా మా యాదవ రాజులు మేము ఇప్పుడు మాది ఏమన్నా చిన్న కులం అని మా హిస్టరీ తీయని మేము అంటాం, నీ హిస్టరీ తీయని నువ్వు అంటావు. అందుకని నీ దాంట్లో ఒకడు కులపిచ్చోడు ఉంటే మా దాంట్లో ఒకడు ఉంటాడు. అందుకని నీ కులం పెద్దదని నువ్వు చెప్పొద్దు, నా కులం చిన్నదని నువ్వు ఏకాడం చేయొద్దు. చేస్తే దాని మీద తిరగబడాల్సి వస్తుంది. అందుకని కుల రాజకీయం అనేది చేయొద్దు. కులం నుంచి బయటికి తీసుకురావద్దు. నువ్వు చేసుకునేటప్పుడే చూడాలా, నీది గొల్లదా నేను రెడ్డోడిని అని అప్పుడే నువ్వు చూసుకోవాలా. నువ్వు చేసుకున్నాక మనిషి ప్రాణమే తీసిన తర్వాత, ఇప్పుడు ప్రాణం తీసిండుగా, మరి అప్పుడు దానికి సంబంధించి మనం ఏం అడగాల? అప్పుడు నువ్వు కులం చిన్నదని నువ్వు అన్నావు, మేము రెడ్డి వాళ్ళం మేము వరలం అన్నావు. మరి ప్రాణం తీసినప్పుడు మరి అప్పుడు నీదే జాతి అని మేము అడగాలగా. మరి నీ జాతేగా ప్రాణం తీసింది, అప్పుడు నీ ఏ జాతి అని అడగాలగా. అప్పుడు దానివల్ల కులపిచ్చి కుల తగాదులు లేస్తాయిగా. అందుకని దయచేసి నేను అంటున్నా, మీకు ఇప్పుడు ఇష్టమై దానికి ఇష్టమై నీకు ఇష్టమై ఇద్దరు చేసుకొని ఇప్పుడు నీకు నచ్చక చంపేసినాక మళ్ళీ కులం చిన్నదని తీసి అందరు పరువు తీయొద్దు. కులం అనేది ఎవరి కులం వాళ్ళకి గొప్ప. యాదవరాజు తక్కువ కులం అనేది మీరు ఎక్కడైనా అనొద్దు. మీ కులం తక్కువ అని మేము అనలేదు, మా కులం తక్కువ అని మీరు అనొద్దు. ఏమనొద్దు, అందరం కలిసిపోదామండి. అందరం కలిసే ఉంటున్నాం కదా. కలిసే ఉన్నప్పుడు మళ్ళీ కులపిచ్చి ఎందుకు లేపొద్దు కదా, అట్లా లేపొద్దు. దయచేసి అదనేది చేయొద్దు, కుల రాజకీయం చేయొద్దు ఎవడైనా కానీ నేను చెబుతున్నా. ఇప్పుడు రాజకీయాలు కూడా కులాలు ఉంటున్నాయి కదా, దాని గురించి ఏం చెప్పదలుచుకున్నాం? మరి కుల రాజకీయం, అసలు కుల రాజకీయం అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను పవన్ కళ్యాణ్ అన్న సిద్ధాంతిని నమ్ముతా. మన పవన్ కళ్యాణ్ అన్న కూడా కులం గురించి అంటే అసలు ఒప్పుకోడు. అందుకే నాకు నేను అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ కాంచి అయితే మన పవన్ కళ్యాణ్ అన్న సిద్ధాంతాలు నచ్చి నేను మన పవన్ కళ్యాణ్ అన్న అసలు కులం గురించి ఆయన ఒప్పుకోడు అట్లా మాట్లాడితే. కుల రాజకీయాలు వద్దు, అసలు కుల రాజకీయాలు వద్దు. ఎప్పుడైనా సరే నీ కులం పెద్ద నా కులం పెద్ద అనే మాట అసలు రానియొద్దు. మనుషులంతా ఒకటేగా, నిన్ను కొత్తే పాలు వెళ్తే నన్ను కొత్తే నీళ్ళు వెళ్తాయా? ఇద్దరు నిన్ను కోసినా నన్ను కోసిన బ్లేటేగా వచ్చేది. ఆ సిగ్గు తెచ్చుకొని కుల రాజకీయం అనేది ఎవడు చేయొద్దు. అది వ్యక్తిగతంగా నువ్వెంత మంచి చేసినావు నేనెంత మంచి చేయాలా అనేది మనం మాట్లాడుకున్నది. ఎవరు మంచి చేస్తే వాళ్ళే మంచి నాయకులు అవుతారు. మంచి నాయకుల గురించే ఎవరైనా మాట్లాడేది. సమాజం మారాల్సిందే. మనం పార్టీ పిచ్చితోటి కూడా మంచి చేసిన వాడిని పక్కకు తోయొద్దు. ఏం పార్టీలు వచ్చి మనకు ఏమైనా పెడతానయా? మనకెవరు మంచి చేస్తారో వాళ్ళే నాయకులు, వాళ్ళని కూడా మనం గ్రహించాలి ప్రజలు. అది ఆమె ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీలో మాకులు పొడే ఉండాలని రాజకీయాలు కూడా జరుగుతున్నాయి. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు? మరి ఈ కుర్చీ నాది, నాకులు పొడి రావాలి, నేను పోతే నాకులు పొడి రావాలంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాను? నీ కులం నాది, ఈ కుర్చీ నాదే కులం అని నువ్వు చెబుతాను. నీ కులవాడికి నువ్వు ఎంత మాత్రం పెట్టిను? నీ కులంలో పేదోడు ఉన్నాడు, వాళ్ళు లేపిను నువ్వు రాజకీయం చేస్తాను, నువ్వు ఆయిగా ఏసీ రూముల్లో పడుకుంటున్నావు. నీ కులవాడు పేదోడు, అసలు 4 ఏళ్ళు కూడా లోనికి పోయినోడు ఉన్నాడు, వాడికి నువ్వు ఎంతవరకు పైకి లేపిను? మరి నువ్వు చెప్పు. కుల రాజకీయం చేసినావు, నీ కులవాడు ఉన్నాడు, వాడు కనీసం ఒక పూట తింటే ఒక పూట కొంటలేదు, వాడు నువ్వు ఎంతవరకు లేపుకొచ్చినావు దేశం మీద? కుల రాజకీయం చేసినోడు ఇప్పుడు ఎంతవరకు ఏ నాయకుడు అని ఉన్నాడా? ఏ నాయకుడు లేడు. అందుకని ఏమన్నా మా పిచ్చోళ్ళని చేసి తగాదలు పెడతానికి కుల రాజకీయం అంతే. మారాలి మన సమాజం కూడా కొద్దిగా. Like, share and subscribe LGTV. Thank you. LGTV ki like, share, subscribe cheyandi. Please like, share and subscribe to LGTV. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.